వీసోర్స్ ద్వారా తన డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకున్న ఒక స్టూడెంట్ మనతో పాటు ఉన్నారు. హాయ్, హాయ్. మీ పేరు? వీరా. వీరా. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు ఇక్కడ? నేను సంగారెడ్డిలో ఫార్మడీ చేశాను, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ. 6 year కోర్స్. ఆ తర్వాత 1.5 year దాకా ఒక హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ లెక్క, అంటే ఫిజిషియన్ అసిస్టెంట్ లెక్క వర్క్ చేశాను. సో ఆ వర్క్ కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇక్కడ అబ్రాడ్ వెళ్దామని, యూకేకి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాను. సో ఓకే, అంటే స్టడీ తర్వాత మీకు ఒక 1.5 year 1.5 year గ్యాప్ నేను ఒక వచ్చింది. హాస్పిటల్లో వర్క్ వర్క్ చేశాను. చేశారు. సో ఆ తర్వాత నేను మాస్టర్స్ చేద్దాం అనుకున్నాను. సో మా ఫాదర్ త్రూ విసోస్కి కనెక్ట్ అయ్యాను. స్టడీ కంప్లీట్ అయిన వెంటనేనే మనం మాస్టర్స్ చేయాలి అన్నదైతే రూల్ ఏం లేదు. ఎంత గ్యాప్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ ఒక 10 years వరకు కూడా మనకి యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి అన్నమాట. జనరల్గా యాక్సెప్ట్ చేస్తాను. ఓకే ఓకే. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో, ఇంకా అయిపోయింది, ఇంకా మన లైఫ్లో మళ్ళీ చదువుకోవడం అంటూ ఉండదు, మన డ్రీమ్ అక్కడతోటే మనం కొలాప్స్ అనుకోవడానికి లేదనమాట. సో దీన్ని బట్టి ఇది అర్థమవుతుంది, ఇది మాత్రం గుర్తించుకోండి. నా కాలేజ్ ఫీ అవన్నీ నేను ఓన్ ఫండింగ్ లెక్క చేసుకున్నాను. ఓన్ ఫండింగ్ వెళ్ళిపోతున్నారు. ఓకే. సో ఇక్కడ ప్రాసెస్, వీసా ప్రాసెస్ అది ఎంతవరకు వచ్చింది, ఎంత తొందరగా అయిపోతుంది? బేసికల్లీ నేను చెప్పాలంటే ఫస్ట్ టైం ఇక్కడికి విజిట్ చేశాను. ఏది ఉన్నా అంటే ఫస్ట్ మా ఫాదర్ వచ్చారు, నేను సంగారెడ్డిలోనే వర్క్ చేసుకుంటూ ఉండే. ఏది ఉన్నా కానీ నాకు డైరెక్ట్గా ఫోన్లోనే ఇన్ఫార్మ్ చేశారు. ఎవ్రీ వర్క్ అంతా ఫోన్లోనే అయిపోయింది. సో ఈజీగా అయిపోయింది. సో అక్కడ నేను వర్క్ వదిలేసి ఇక్కడికి వచ్చి నేను చేసుకోవాల్సిన సిచ్యువేషన్ లేకుండా వీళ్ళే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అప్లికేషన్స్ పెట్టడం దగ్గర నుంచి ఇప్పుడు ప్రజెంట్ నాది క్యాష్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఇక్కడ దాకా వీళ్ళే మొత్తం కంటిన్యూ చేశారు. ఇంటర్వ్యూస్ ఇలాంటి వాటిలో వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? వీళ్ళ దగ్గర నుండి ప్లస్ పాయింట్ ఏంది అని అంటే మనకి రిపీటెడ్గా మాక్ టెస్ట్ తీసుకుంటారు. సో ఆ మాక్ టెస్ట్ వల్ల ఏంది అని అంటే మనకి కొంచెం క్లారిటీ వస్తుంది, ఎట్లుంటుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే మనం ఇది డైరెక్ట్గా కూడా చేయగలము అని చెప్పి. సో రిపీటెడ్గా మాక్ టెస్ట్ తీసుకొని మనం కంఫర్టబుల్ అనుకున్నప్పుడే ఇవ్వమంటారు. సో అది ఇంకొక ప్లస్ పాయింట్. అండ్ ఎన్నిసార్లు మనం మాక్ టెస్ట్ అడిగినా కానీ వాళ్ళ సైడ్ నుండి రెస్పాన్స్ ఎప్పుడైనా కానీ పాజిటివ్గానే ఉంటుంది, పాజిటివ్గానే రిప్లై ఇస్తారు. ఓకే. సో ఓవరాల్ ప్రాసెస్ అంతా ఎన్ని డేస్లో కంప్లీట్ అయింది? నా సైడ్ నుండి ఓవరాల్ ప్రాసెస్ చూసుకుంటే 15 to 16 daysలో అయిపోయింది. అండ్ జస్ట్ ఇప్పుడు ఇంటర్వ్యూ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఓకే. ఎప్పుడు వెళ్తున్నారు? జాన్ ఇంటెక్ వెళ్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇలా చూసారు కదండి, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తూ ఉంటారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్రాడ్లో వాళ్ళ మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి ఎలిజిబుల్లే. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మీరు కూడా ఇంకా వెయిట్ చేస్తూ టైం వేస్ట్ మాత్రం అస్సలు చేసుకోవద్దు. అక్కడికి వెళ్ళాలా, ఇక్కడికి వెళ్ళాలా, 1 year గ్యాప్ తీసుకుందామా, అస్సలు వద్దు. సో ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే రైట్ నౌ ఇప్పుడే కాల్ చేయండి. ఇప్పుడే మీ నియర్ బై కన్సల్టెన్సీ, మన వీసోస్ కన్సల్టెన్సీకి అప్రోచ్ అవ్వండి.